నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పట్టడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే పవన్ను ఓడించేందుకు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ నాగబాబు ఆరోపించారు. తాజాగా అందుకు సంబంధించిన డీటెయిల్స్ను బయటపెట్టారు ఆయన. అంతేకాదు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము పోలీసు బిడ్డలమని గుర్తు చేశారు నాగబాబు. మీరు అడ్డగోలుగా ఫైట్ చేస్తే తాము నేరుగా తలపడతామన్నారు. ఇంకోసారి ఇలాంటి బెదిరింపులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. ఈ మేరకు నేడు ఎక్స్లో ఆయన పోస్ట్ పెట్టారు. పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గీత అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారని, ఆమెకు కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించి ఆమెతో నామినేషన్ ఉపసంహరింపజేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్ రికార్డును నాగబాబు ఎక్స్లో షేర్ చేశారు. పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయకూడదా? ముఖ్యంగా గీత పేరుతో ఉన్న వాళ్ళు ఎవరూ పోటీ చేయకూడదా? జనసేన అభ్యర్థుల పేర్లను డమ్మీ వ్యక్తులతో పోటీ చేయించలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన పనులు తాము చేయలేదన్నారు. బెదిరింపులకు దిగేవారి అంతు తేలుస్తామని మరోసారి నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. ఓడిపోయే దశలో ఉన్నారు కాబట్టే అతి చేస్తున్నారని దుయ్యబట్టారు నాగబాబు. దావూద్ ఇబ్రహీంను తెచ్చినా తాము ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు.